హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని నిశ్చితంగా గమనిస్తే గత 20-30 సంవత్సరాలుగా టీడీపీకి అండగా ఉంటూ వస్తున్న బీసీ సామాజిక వర్గం ఈరోజు టీడీపీకి దూరం అవుతుందా? బీసీలందరూ టీడీపీని వదిలి వెళ్ళిపోతున్నారా? దాదాపుగా ఏపీలో అలాంటి సంకేతాలే కనిపిస్తున్నాయి. అసలు ఎందుకు బీసీలు టీడీపీకి దూరం జరుగుతున్నారు? అసలు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు ఏం జరుగుతుంది? ఇలాంటి అంశాలన్నీ కూడా మనతో మాట్లాడడానికి అడ్వకేట్ శ్రీదేవి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. గమనిస్తుంటే ఈ మధ్య కాలంలో అంత అంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ప్రధానంగా బీసీలే టీడీపీకి అండగా నిలబడుతూ వచ్చారు. ఆ తర్వాత కూడా కంటిన్యూ అయింది అది. తర్వాత చాలామంది అంటే చిరంజీవి గారు లాంటి వాళ్ళు పార్టీ పెట్టి అత్యధిక సంఖ్యలో బీసీలకి స్థానాలు ఇచ్చినప్పటికీ కూడా బీసీలు ఏ రోజు టీడీపీని వదిలి దూరం జరగలేదు. కానీ ఈ మధ్యకాలంలో చూసుకుంటే బీసీలు కొంత దూరం జరుగుతున్నట్టు కనిపిస్తుంది బీసీలు టీడీపీకి. కారణాలు ఏంటంటారు? ఎందుకంటే బీసీ వర్గాలకి అర్థమైంది, చైతన్యం కలిగింది. బీసీ వర్గాల్లో చదువుకునే యువత పెరిగింది. వీళ్ళందరికీ కూడా కేవలం కొంతమందిని కీలుబొమ్మలా చేసి ఓటు బ్యాంక్ గా మార్చుకొని వాడుకుంటున్నారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా బీసీలకి న్యాయం అనేది జరగడం లేదు. దానికి వాళ్ళకి స్పష్టతగా అర్థమైపోయింది. బీసీ వర్గాలు అందరికీ కూడా ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఎక్కువయ్యారు కాబట్టి వాళ్ళకి చాలా స్పష్టంగా అర్థమవుతుందండి ఎక్కడ అన్యాయం జరుగుతుంది తప్ప ఇక్కడ ఎక్కడ న్యాయం జరగదు. కేవలం కొంతమందికి పదవుల్లో కూర్చోబెట్టినంత మాత్రాన, కొంతమందికి రాజకీయ అవకాశాలు ఇచ్చినంత మాత్రాన బీసీలు అందరికీ న్యాయం జరిగినట్టు కాదు. అందుకనే బీసీ వర్గాల నాయకులను ఎవరైతే కీలుబొమ్మల్లో చేసి కొన్ని వర్గాలు ఆడుకుంటున్నాయో వాటి గురించి అర్థమైపోయిన తర్వాత వీటి వల్ల మాకు న్యాయం జరగడానికి స్పష్టమైన అభిప్రాయానికి వచ్చిన తర్వాత మాత్రమే ఈ మధ్య కాలంలో ఉవ్వెత్తున పోరాటాలుగా ఎగిసిపడుతున్నారు బీసీ వర్గం. అందులో భాగంగానే వెన్నుముక్క అని చెప్పుకుంటూ ఇన్నాళ్ళు కూడా దగా చేస్తున్న టీడీపీని కానివ్వండి, అలాగే వివిధ పార్టీలు కానివ్వండి నివేదిస్తున్నారు. స్వయం ప్రతిపత్తితో పోరాటానికి సిద్ధమవుతున్నారు. అంటే అసలు ప్రధానంగా బీసీలకి ఏపీలో ఏం అన్యాయం జరుగుతూ ఉంది? అదే చెప్తున్నానండి. కేవలం ఒక అధికారం కొంతమందికి ఇచ్చేసి వాళ్ళ చుట్టూ పెట్టుకొని వాళ్ళని కేవలం కీలుబొమ్మల్లో ఆడించి వాళ్ళకి మేము ఈ పదవులు ఇచ్చాం కాబట్టి బీసీలు అందరికీ న్యాయం జరిగిపోయిందని మాట్లాడుతున్నారు. ఉదాహరణకి ఇప్పుడు మనం బీసీపై అధినేత ఆయన బోల్ రామచంద్రరావు గారు గత 4 రోజులుగా కూడా ఆయన నిరాహార దీక్ష. అసలు ఏ ప్రధాన మీడియాలోనైనా కూడా చర్చకు వచ్చిందా ఈ అంశం? పవన్ కళ్యాణ్ గారు కారు మీద కూర్చుంటే అదొక పెద్ద న్యూస్. అవినీతి కేసుల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఆదుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద పడుకుంటే అదొక న్యూస్. కానీ 4 రోజులుగా ఆమరణ నిరాహార దీక్షలో బీసీల సమస్య కోసం కూర్చుంటే అది న్యూస్ కాదు. ఇక పార్టీలు పక్కన పెట్టండి, ఆయన ఎందుకున్న సమస్యలు కరెక్టా రావాలన్నదే మనం చర్చ. ఎందుకంటే పార్టీలు అంటూ విడిపోయారు, ప్రజలు ఇది పక్కన పెడతాం. సమస్యలు జెన్యూనా కాదు అక్కడ వరకు మనం చూద్దాం. ఆయన ఏమడుగుతున్నారు? కేవలం కార్పొరేషన్ అంటూ వదిలేయడం కాదు, వాటికి నిధులు కేటాయించండి అన్నారు. నిజమే కదా, నిధులు లేకపోతే కార్పొరేషన్ పెట్టి ఉపయోగం ఏంటి? మరి బీసీ వర్గాలు ఆర్థికంగా పురోగతి చెందాలంటే వాళ్ళకి నిధులు కేటాయించాలి కదా. మరి టీడీపీ ప్రభుత్వం నిధులు ఎందుకు కేటాయించట్లేదు? అలాగే బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తామని చెప్పి ఎన్నికల్లో స్వయంగా లోకేష్ గారే మాట్లాడారు పదే పదే. మరి బీసీల మీద ఎస్సీ వర్గాల మీద ఎన్నో దాడులు జరుగుతున్నాయి కదా. స్వయంగా మీ వర్గం వాళ్ళే బీసీ వర్గం మీద దాడులు చేశారు కదా. ఆడవాళ్ళని బట్టలు నివర్తనలు చేసి కూడా కొట్టారు కదా. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఏ యాక్షన్ తీసుకోవట్లేదు? మీరు ఏదైతే హామీగా ఇచ్చారో రక్షణ చట్టం అని, దాని గురించి అడుగులు వేయడం లేదు. మరి అలాంటప్పుడు బీసీలకి ఇక్కడ రక్షణ ఎలా ఉంటుందంటే ఆంధ్రప్రదేశ్ లో? మరి మీకు వెన్నుపట్టుగా నిలబడిన వాళ్ళే వెళ్ళడే ఇచ్చేస్తారా మీరు? మరి అది కూడా సహేతుకమైనదే కదా. మరి రాజధాని అనేది ఒక వర్గానికి సంబంధించిందేనా? మీరు 90 పైసలకి భూములు ఇచ్చుకుంటాం, 1 రూపాయి భూములు ఇచ్చుకుంటాం అన్నారు. మరి బీసీ వర్గానికి ప్రాతినిధ్యం ఉండగా, మరి కొత్తగా వ్యాపారాలు మొదలు పెడుతున్న బీసీ వర్గాలకి భూమి కేటాయించాలి కదా. కేవలం మీ వర్గం వాళ్ళే కూర్చుంటామంటే, అది అమరావతి అని ప్రచారం చేసుకుంటామంటే మరి రాష్ట్రంలో మిగతా వర్గాల వాళ్ళు ఏం చేయాలి? ఈ రోజు అందుకే అన్ని వర్గాల నుంచి కూడా మద్దతు వస్తున్నాయి. అలాగే బీసీ హాస్టల్స్ లో చూసుకుంటే కనీసం ఒక పూటకి 10 రూపాయలు కూడా కేటాయించడం లేదు. ఎవరంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నారు మన రాష్ట్రంలో. మరి దాని గురించి కూడా ఆయన ప్రస్తావించారు, దాని గురించి కూడా సమాధానం లేదు. ఇలా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఎక్కడ కూడా ఇంకొకటి స్థానిక ఎన్నికల్లో కానివ్వండి, చట్టసభల్లో కానివ్వండి, బీసీలకి
44% రావాలని చెప్పి ఆయన అంటారు. మరి మేము కట్టే పన్నులు కావాలి, మా ఓట్లు కావాలి, మరి మా ప్రాతినిధ్యం వద్దా? మరి కొనగలగా అంటే మనకంటే అంటూ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు గత ఎన్నికల్లో. మరి మనకంటే అంటే మరి మనం ఎంతమంది ఉన్నారో తెలియాలి కదండి. కులగణన జరగాలి కదా. కుల ప్రాతిపదికనే కదా ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి, అవకాశాలు వస్తున్నాయి. మరి ప్రజలు ఎంతమంది ఉన్నారో తెలియాలి కదా. తద్వారా కూడా పాలసీలు తయారు చేయడానికి అవుతుంది. మరి దానికోసం మీరు ఎందుకు చేయట్లేదు అంటే మీరు బీసీలు వాడుకోవడానికి తప్ప వాళ్ళ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధి లేదు. అందుకని ఈ రోజు పార్టీలకు అతీతంగా ఆయనకు మద్దతు వస్తుందన్న అన్ని వర్గాలు చేరుతున్నాయంటే కారణం అదే. మీరు చూస్తే కాపు సామాజిక వర్గం కూడా చేరుతున్నారు. ఎందుకని మాకు కూడా భాగస్వామ్యం కావాలి కదా. మరి వాళ్ళ తరపున పోరాడడానికి కూడా ఎవరు లేరు కదా. ఇలా అన్ని వర్గాలకు కూడా మద్దతు పెరుగుతుంది. మా వర్గాలు కూడా న్యాయం చేయాలంటే ప్రతి వర్గం ముందుకొస్తుంది. అందులో ముఖ్యంగా అత్యధిక శాతంలో ఉన్న బీసీ వర్గాలు. ఖచ్చితంగా ఈ రోజు మంగళ జిల్లాలో దీక్ష జరుగుతుంటే మరి లోకేష్ గారు కనీసం కొంతమంది పంపించవచ్చు కదండి, బృందాన్ని పంపించవచ్చు కదా. మరి మీ వర్గాల స్థాయిలో ఏమైనా దాడులు జరిగితే మీరు పంపించుకుంటారు కదా. హోమ్ మినిస్టర్ని పంపించుకుంటారు, మంత్రుల్ని పంపిస్తారు, ఎమ్మెల్యేని పంపిస్తారు, మీ రాజకీయ పార్టీకి సంబంధించిన పంపిస్తారు. మరి ఒక వ్యక్తి 4 రోజులుగా బీసీ వర్గాల కోసం, వాళ్ళ హక్కుల కోసం మీరు హామీలు తెచ్చిన హక్కుల కోసం పోరాడుతుంటే మీరెందుకని కనీసం ప్రభుత్వం నుంచి ఎవరిని పంపించలేదు అంటే మీకు అక్కడ లోపుగా ఉండాలి. బీసీలో ప్రాణాలు పోవాలా? ఖచ్చితంగా ఒక వ్యక్తి ఎవరైనా సరే ఒక వ్యక్తి మన కోసం వర్గాల కోసం చనిపోతారంటే చూస్తే కూర్చుంటారండి. మనుషులే కదా, మనం కూడా మానవత్వం ఉంది కదా. రేపు పొద్దున అవన్నీ కూడా సఫలీకృతం అయితే మనమే కదా ఎంజాయ్ చేస్తాం. అలాంటివి వదిలేం కదండి, నిలబడతాం కదా, కలబడతాం, పోరాడతాం, మా హక్కులనే సాధించుకుంటాం. ఈ విషయం ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. బీసీలు మోసపోవడానికి ఇక పైన సిద్ధంగా లేరు. వాళ్ళ కోసం బలంగా నిలబడతాం, పోరాడతాం. ఆ విషయం అర్థం చేసుకొని లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన డిపిఎం గారు కూడా ఖచ్చితంగా వెళ్ళి ఆ సమస్యల పరిష్కారం చూపించాలి. ముఖ్యంగా ఆయన దగ్గరికి ప్రతినిధులను పంపించాలి. ఒక సానుకూల వాతావరణం తీసుకురావాలి. అంతే తప్ప ఏదైనా జరిగితే మాత్రం ఊరుకోము అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అయితే దీంతో పాటు అంటే బీసీలకి రాజకీయంగా కొంత అవకాశాలు బాగానే వస్తున్నాయి. అంటే మంత్రివర్గంలో 2-3 బీసీలు ఉన్నట్టున్నారు, కానీ విద్యా ఉద్యోగాల్లో అయితే పెద్దగా అసలు బీసీలని పట్టించుకున్నట్లేదు. ఎందుకంటే ఇప్పుడు కులగణన జరుగుతున్నప్పటికీ కూడా మనం తెలంగాణలో చూసాం, తెలంగాణలో కులగణన చేశారు, దాదాపు 42% అంటే సాధ్యం కాలేదు తెలంగాణలో. కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపు అదే పాట పాడుతున్నారు. విద్యా ఉద్యోగాల్లో కొన్న తర్వాత ఈ రాజకీయాల్లో కూడా బీసీలకి 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్తున్నారు, కానీ అది దాదాపుగా సాధ్యం కాకపోవచ్చు. అంటే ప్రధానంగా ఇప్పుడు మీరు చెప్తున్నట్టు కేవలం ఓట్ బ్యాంక్గానే చూస్తున్నారు బీసీలని, కానీ విద్యా ఉద్యోగాలు మిగతా సామాజిక అంశాల్లో బీసీలని అన్ని పార్టీలు పక్కన పెట్టేస్తున్నాయి ఈ మధ్య కాలంలో గమనిస్తూ ఉంటే. అయితే పర్టికులర్గా ఇప్పుడు టీడీపీ కులగణన చేస్తాం, దానికోసం ఒక డెడికేషన్ కమిషన్ వేస్తాం, 44% రిజర్వేషన్ తీసుకొస్తాం అని చెప్తున్నారు కదా. ఇది అసలు సాధ్యం అవుతుందా రాజ్యాంగపరంగా? సాధ్యమే అండి, ఎందుకు సాధ్యం కాదు. 6% ఉన్న మీరు అన్ని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా లబ్ధి పొందుతున్నారు కదా. మరి 44% ఉన్న బీసీలకి ఎందుకు వర్కౌట్ కాదు చెప్పండి. అంటే మనకి దీన్ని షెడ్యూల్ 9లో చేయకుండా పార్లమెంట్లో చట్టం చేసి దీన్ని షెడ్యూల్ 9లో పెట్టకపోతే రాష్ట్రాలు చేసిన బిల్లు చెల్లదు అనుకుంటా కదా మేడం. 50% దాటిపోతే రిజర్వేషన్లు అప్పుడు. కానీ ప్రయత్నం కూడా చేయట్లేదు కదండి, దానికోసం చర్చించడానికి కూడా ముందుకు రావట్లేదు కదా. ఎన్నికల హామీలుగానే వదిలేస్తున్నారు కదా. కేవలం మీ చుట్టూ గొర్రెలుగా తిరుగుతున్న వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు తప్ప నిజమైన నాయకత్వాన్ని చంపేస్తున్నారు కదా. తోలు బొమ్మలు కాదు కదా కావాలి బీసీలకి, నిజమైన నాయకులు కదా కావాలి. అవి ఆ నాయకత్వం లేక కదా ఈ రోజు ఈ సమస్యలు ఎలాగే మరుగులు పడిపోయి. మరి హామీలు సాధ్యం కాకపోతే మీరు ఎందుకు ఇచ్చారు? పిచ్చోళ్ళు చేయడం కోసమా, ఓట్ల కోసమా? సాధ్యం కాని హామీలు ఎందుకు ఇస్తున్నారు? అమలు పరచడానికి ఎందుకు మీరు చెప్పారు? మరి దాని గురించి ఇప్పుడు మాట్లాడండి. మేము చేయలేము, కేవలం మీకోసం ఓటు బ్యాంక్ కోసం మేము ఇచ్చాము అందులో చెప్పండి. ధైర్యం ఉందా మీకు? ఆ ధైర్యం ఎంతకాలంగా మోసం చేస్తారు? మీరు అంతవరకు చేయకపోతే కొంతవరకైనా ముందుగానే ఉంది కదండి. ఎక్కడో బ్యాలెన్స్ కుదరాలి కదా. మీరు పూర్తిగా పక్కన పెట్టేస్తాం,
మీరు కేవలం ఓటు బ్యాంకులుగానే ఉండండి, మాకు ఓట్లు వేసుకొని కూర్చోండి, మాకు పన్నులు కట్టండి, ఈ భూములన్నీ కూడా రూపాయికి అర్ధ రూపాయకి మేము ఇచ్చేసుకుంటాం, రాజధానిలో మేమే ఉంటాం, మా పేరే పెట్టుకుంటాం అంటే ఎలా అవుతుంది? అన్ని వర్గాలకి ఇప్పుడు బీసీ వర్గాలకనే కాదండి, బీసీ వర్గం నుంచి 1000 ఎకరాలు అనుకున్నారు, అది మిగతా కాపు నుంచి కొంత ఇవ్వండి, ఎస్సీ ఎస్టీ నుంచి కొంత ఇవ్వండి, అన్ని వర్గాలు లబ్ధి పొందాలి కదండి. ఒక్కరే ఉంటా ఉంటే ఎలాగా? లక్షల కోట్లు దారి కోసం అని చెప్తున్నారు కదా, ఎవరి కోసం, ఎవరి జోబులు నింపుకోవడానికి ఇవన్నీ? మీరు ఎందుకు ధైర్యం చేయట్లేదు? అన్ని వర్గాలకి అక్కడ అవకాశం ఉంటుంది కదా, మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? అంటే మీ మైండ్ లో ఏదో ఆలోచన, తప్పుడు ఆలోచన ఉంది కదా. ఇప్పుడు దీంతో పాటుగానే అంటే ఈ టాపిక్లోనే అమరావతి అంశం కూడా మాట్లాడుతున్నాం కాబట్టి, గతంలో జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు కావచ్చు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, వీళ్ళంతా అమరావతిని కొంత వ్యతిరేకించారు. పవన్ కళ్యాణ్ అయితే డైరెక్ట్ స్టేట్మెంట్లు ఇచ్చాడు, అదొక ఉన్న వాళ్ళ గేటెడ్ కమ్యూనిటీ అవుతుంది, అది నా భూసేకరణకు నేను అడ్డుకుంటాను, రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. జయప్రకాష్ నారాయణ గారు కూడా గతంలో అధికార వికేంద్రీకరణ జరగాలి, హైదరాబాద్ లాగా అయితే మళ్ళీ రేపటి రోజున నష్టపోతాం, ఒక అధికారం వ్యాపించాలి, అన్ని చోట్ల డెవలప్ అవ్వాలి అని చెప్పిన ఆయన ఈరోజు ఒక్కసారిగా స్టాండ్ మార్చేశారు. అమరావతి అయితేనే బాగుంటుంది అనే స్థాయిలో ఆయన మాట్లాడారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రెండో విడత మూడో విడత మెల్లగా సైలెంట్గా భూ సమీకరణ జరిగిపోతూ ఉన్నా అసలు ఆ శాఖకి మంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎందుకో మౌనవ్రతం పాటిస్తున్నారు. గతంలో వ్యతిరేకించిన వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎందుకు అమరావతికి అనుకూలమైన పాట పాడుతున్నారు? అప్పటికిప్పుడు ఏం మారిపోయింది? అధికారంలో భాగస్వామ్యులు అయ్యారు కదండి కొంతమంది, వర్గ ప్రయోజనాల కోసం, వాళ్ళ వర్గం వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కాబట్టి వాళ్ళు తప్పులు కనిపించదు, మేధావులో వచ్చి ఈ విధంగా చెప్తారు. అదే వ్యక్తులు గతంలో అసెంబ్లీలో ఎలా మాట్లాడారో మనం అందరం చూస్తాం. హైదరాబాద్ లో పెట్టుబడులన్నీ పెట్టకూడదు, తద్వారా రాష్ట్రంలో మిగతా ప్రాంతాలు నష్టపోతాయి, వికేంద్రీకరణ జరగాలని చెప్పి జయప్రకాష్ నారాయణ గారు మాట్లాడారు. మరి ఆయన మాటలు కౌంటర్ చేసుకుంటున్నారంటే మీరు ఎవరి ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారు, మీ చిత్తశుద్ధి ఏంటి అని చెప్పి ప్రజలు గమనిస్తూనే ఉంటారు. ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి వచ్చేసరికి ఆయన ఈ రోజు మాట్లాడిన దానికి రేపు మాట్లాడిన దానికి నిలకడ ఉండదు. ఏదైతే రాజధాని భూములు ఆల్రెడీ ఏదైతే ఎక్వైర్ చేశారో అదే తప్పు అని చెప్పి ఆయన మాట్లాడారు. ఇది అమరావతి అని చెప్పి పుస్తకం రిలీజ్ కూడా ఆయన వెళ్ళారు. మరి అదే వ్యక్తి ఈ రోజున రాజధాని భూములు ఇంకా ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అన్న దీంట్లో ఆయన కూడా భాగస్వామి అవుతున్నారంటే చిత్తశుద్ధి ఏంటో తెలుస్తుంది కదండి. ఆయనకి సమస్యలు పట్టవండి, టీడీపీ వాళ్ళు ఏం చెప్తే దానికి అంటూ ఏమంటారు దూడు బసవల్ల గొడవ ఊపడం తప్ప ఆయన ఇండిపెండెంట్ గా ఆలోచించడం మానేశారు. ఒకవేళ ఆయన నిజంగా ఇండిపెండెంట్ గా ఆలోచిస్తే, ఆయన చిత్తశుద్ధి ఉంటే, ఆయన మాటల మీద ఆయన నిలబడి ఉంటే, ఈ రోజున ఒక వర్గం బీసీ వర్గం వచ్చి పోరాడుతుంది రాజధానిలో మా హక్కు గురించి అని చెప్పి. అలాగే మిగతా వర్గాలు కూడా ఉన్నాయి, మిమ్మల్ని నమ్ముకున్న వర్గాలు కూడా ఉన్నాయి, మరి వాళ్ళ కోసం కూడా మీరు పోరాడండి. ఒక వర్గానికి మీరు ఊడిగం చేస్తారా, పని చేస్తారా? ఏ రాష్ట్రంలో మిగతా వర్గాల కోసం పనిచేయడా? మరి మీ వర్గాన్ని మిమ్మల్ని నాకు ఈ పొలం చూసైనా ఓటేయండి అన్నారు కదా, వాళ్ళ కోసమైనా మాట్లాడండి. మేము బీసీలో మేము మా కోసం ఎవరు పోరాడు, ఎవరో ఒక వ్యక్తి వచ్చి పోరాడుతుంటే మేము నిలబడతాం, ఖచ్చితంగా మా హక్కులు మేము సాధించుకుంటాం రాజ్యాంగ పరంగా. మరి మీరు కూడా మిమ్మల్ని నమ్మి వర్గాలు ఓట్లు వేస్తాయి కదా, మీరు నమ్మించి ఓట్లు వేసుకున్నారు కదా, వాళ్ళ కోసమైనా పోరాడండి. కులాల వారిగా విడిపోవాలి కదా అండి. మీరు పవన్ కళ్యాణ్ గారు కులాల వారిగా ఓట్లు వేసుకున్నారు కదా, ఇప్పుడు మేము చెప్తున్నా పోవాలి, కులాల వారిగా విడిపోవాలి, ఆ వర్గాలకు న్యాయం చేద్దాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అందరూ కలిసి సమితిగా పనిచేసే పరిస్థితులు లేవు కదా, రాజకీయ పార్టీలు కొన్ని వర్గాలకే పనిచేస్తున్నాయి కదా. మరి ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితుల్లో ఏ వర్గం కోసం ఆ వర్గం పోరాటం తప్ప, ఒకరి కోసం ఒక నిలబడడం తప్ప అవకాశం ఏమని చెప్పండి. మరి పవన్ కళ్యాణ్ గారు బయట మాట్లాడాలి ఖచ్చితంగా. ఇదే రామచంద్ర యాదవ్ గారి మీద గత ప్రభుత్వంలో వైసీపీలో దాడి చేశారని ఎన్నికల ప్రచారంలో మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజున ఆయన ఆ పని ఎలా దీక్ష చేస్తుంటే ఎందుకని నిమ్మకి నేనెత్తినట్టు కూర్చున్నారు? పోనీ ఆ పోరాటం తప్పని చెప్పండి, వాళ్ళ డిమాండ్ చేయడం తప్పని చెప్పండి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేస్తానని చెప్పండి, పోనీ అదేనే చెప్పండి అయ్యా. ఒకటి ఒప్పుకోండి, లేదంటే తప్పని చెప్పండి. ఏమి చెప్పకుండా చచ్చిపోవాలా ప్రజలు? అయితే ఇప్పుడు ఈ అంశం గురించి అంటే గత కొన్ని రోజులుగా జయప్రకాష్ నాయుడు గారు ఎవరైతే ఉన్నారో ఆయన కొంత మేధావి వర్గం అని చెప్తూ ఉంటారు కదా, అలాంటి వ్యక్తి గత కొంతకాలంగా అసలు లైమ్ లైట్లోనే లేరు, అసలు రాజకీయాలకు దూరంగా ఉన్న వ్యక్తి సడన్గా ఇప్పుడు వచ్చి అమరావతి గురించి ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చినట్టు?
ఏమండి పార్లమెంట్ లోనే అమరావతిని చెప్పరా తెప్పరాక అమరావతి అని మాట్లాడారు. ఇంక మరి ఇంకేం చెప్తాం చెప్పండి. ఇంకా అక్కడే అలా జరిగితే ఇంకా రాష్ట్రంలో మిగతా వాళ్ళ పరిస్థితి వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. చాలా స్పష్టంగా వాళ్ళు చెప్తారండి వాళ్ళు ఏ వర్గానికి సంబంధించింది ఈ రాజధాని అని చెప్పి. అందుకనే అందరూ కూడా డిమాండ్ చేద్దాం రాష్ట్ర ప్రజలుగా, ప్రతి వర్గానికి రాజధానిలో సముచిత స్థానం గౌరవం దక్కాలి. అన్ని వర్గాల నుంచి కూడా వ్యాపారం కోసం ముందుకు వస్తున్న వాళ్ళకి అవకాశాలు రావాలి. భూములు మీరు రూపాయికి 2 రూపాయలకి నా ఇష్టం నేను ఇస్తానని అన్నారు కదా రూపేష్ గారు. మీ ఇష్టం మీ ఇచ్చుకుంటా అంటే కుదరదండి. ఈ రాజధానిలో అందరి భాగస్వామ్యం ఉంటది కాబట్టి అందరికి అందులో స్థానం దక్కాలి. అందరికి భూములు కేటాయించాలి. అన్ని వర్గాల నుంచి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వెనకబడ్డ వర్గాలకి, అలాగే రెసిడెంట్స్ కూడా ఉన్నాయి. ఏంటి మన క్రిస్టియన్ సోదరులు కానివ్వండి, ముస్లిం సోదరులు కానివ్వండి, వాళ్ళకి కూడా ఇవ్వాలి. మైనారిటీస్ కూడా అవకాశం ఇవ్వాలి. అందరూ అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వాలి, అవకాశాల భాగస్వామ్యం అవ్వాలి. అందరూ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా బలపడాలి. అలా బలపడే వరకు కూడా ప్రజలందరూ కూడా నడుస్తూనే ఉండాలి, పోరాడుతూనే ఉండాలి.